అంకుశం. సో లేట్ నైట్ షోలో ప్రాబ్లమ్స్ చెప్పుకోమంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారని మా లిజనర్స్ దగ్గర ఒక సర్వే చేశాం. అందులో చూస్ చేసిన కాలే అది. కుమార్ దానోసారి ప్లే చేయి. బాగా అబ్జర్వ్ చేయవచ్చు. నమస్కారం, నా పేరు యాంటోనీ. నేను రైల్వేస్ లో ఇంజిన్ డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాను. మంచి జీతం, సౌకర్యాలు, ఫ్యామిలీ కూడా బాగుంది. కానీ నేను సంతోషంగా లేను. చివరిసారి ప్రశాంతంగా నిద్రపోయింది ఎప్పుడో కూడా జ్ఞాపకం లేదు. కొన్ని హత్యలు చేసిన వ్యక్తి అంతరాత్మ అతన్ని నిద్రపోనివ్వదు కదా. నా పరిస్థితి అదే. ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 50 ఆత్మహత్యల్ని నేను కళ్ళారా చూశాను. పోయిన వారం కూడా తమిళనాడు బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు ఒకతను సడన్ గా వచ్చి ట్రాక్ మీద నిలబడ్డాడు. నేను చూస్తూనే ఉన్నాను. చేతులు పైకెత్తి దండం పెట్టి అలాగే పడుకున్నాడు. నేనేమీ చెయ్యలేకపోయాను. ఇవన్నీ చూసి చూసి ఈ చావులన్నిటికీ నేను ఓ కారణం అనిపిస్తోంది. పడుకుని కళ్ళు మూసుకుంటే ఆ చావులే కనిపిస్తున్నాయి. నా భార్యతో కూడా నార్మల్ గా ఉండలేకపోతున్నాను. నా సమస్యని తనకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఈ మధ్య డ్యూటీకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. సో నాకు ట్రైన్లో వెళ్ళడం చాలా ఇష్టం. తెల్లవార్లు నిద్రపోకుండా కిటికీలోని చూస్తూ ఉంటాను. కానీ ముందు ఇంజిన్లో ఉండే వాళ్ళకి ఇటువంటి సమస్య ఉంటుందని ఊహించనే లేదు. ఐ నో. సో ఇప్పుడు నువ్వు ఈ కాలర్ తో ఆర్జేలా మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడతావు? నేనా? ఆర్జేగానా? యా, కమ్ ఆన్, గివ్ ఇట్ ఎ ట్రై. కుమార్, ఒకసారి చెప్పి చూపించవా? ఓకే, జాగ్రత్తగా చూడు. నవ్వకూడదు. ఆయన మాటలు ఇంకా నా మనసులోనే ఉన్నాయి. మీరు నవ్వమన్నా నేను నవ్వలేనండి. ఓకే. హలో యాంటనీ డార్లింగ్, ఆ ఇంజిన్ రూమ్లో ఒంటరిగా ఉన్నానని ఎందుకు అనుకుంటున్నారు? నేను మీ పక్కనే ఉన్నాను. మన ఇద్దరు మాత్రమే ఉన్నాం. ఒకరిపై ఒకరు వాలి వెన్నెల రాత్రిని ఆస్వాదిద్దాం. అరెరే, ఏంటరరే? ఇవేం మాటలండి? హలో, ఇది లేట్ నైట్ షో. ఇలాగే మాట్లాడాలి. ఆయన ఎంత సీరియస్ గా తన సమస్య చెప్పారు, దానికి ఇలా సమాధానం చెప్తారా? మరెలా చెప్తారు? సరే, నీకు ఏం చెప్పాలనిపిస్తోందో ఆ సమాధానమే చెప్పు. ఏంటి మరియా? ఇట్స్ ఓకే, లెట్ హర్ ట్రై. ట్రై. హలో, మీ సమస్య నాకు అర్థమైంది. ఇంతవరకు మీరు 50 మంది చావడమే చూశారు. అందుకు కారణం మీరు కాదు. చావాలన్నది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. కానీ జీవించాలనే ఆశతో కొత్త ఉద్యోగాల కోసం వెళ్లేవాళ్లు, తన కుటుంబాన్ని కలవడానికి వెళ్లేవాళ్లు, కొత్తగా పెళ్ళై హనీమూన్ వెళ్లేవాళ్లు, ఇలా ఎన్నో కలలతో ఎంతో మంది మీ ట్రైన్లో వస్తున్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఈ విధంగా కొన్ని లక్షల మందిని మీరు క్షేమంగా తీసుకెళ్లి చేర్చారు. ఎన్నో గంటలు ప్రయాణం చేసి తమ ఊళ్ళో దిగినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ల మనసులో సంతోషం ఉంటుంది, ముఖంలో చిరునవ్వు ఉంటుంది. అది వాళ్ళు మీకు చెప్పే థ్యాంక్స్. ఇంటికెళ్ళాక అది మాత్రమే తలుచుకోండి. మీ మనసు సంతోషంగా ఉంటుంది. అంతేకాదు, మీలా ఒంటరిగా వెళ్లేవారి కోసమే మన ఊళ్ళో ఒకరు ఉన్నారు, ఇళయరాజా. ఆయన పాటలు వింటూ వెళ్ళండి, ఇంకేది గుర్తుకురాదు. ఇక మౌనమేలనోయి ఈ మరపురాని రే, ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా తారాడే హాయిలో. ఆర్జే అవుతావా?
రేపటి నుంచి 10 రోజులు ట్రైనింగ్కి రావాలి. వీలవుతుందా? హా, ఇది లేట్ నైట్ షో కాబట్టి రాత్రి 10 గంటలకు రావాలి. పర్వాలేదా? కానీ మేడం నేను ఇంటర్మీడియట్లో ఫెయిల్. పర్వాలేదా? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ తీయనే లేదు. అందుకని ఇంట్లో కన్సల్ట్ చేసి చెప్తానని చెప్పొచ్చు కదా. ఏదో జాబ్ దొరికిన సంతోషంలో ఓకే అనేశాను. ఏంటి విజయ్, సిద్ధు పెద్దవాడయ్యాక నేను జాబ్ చేయొచ్చని నువ్వేగా చెప్పావు. చెప్పాను, కానీ ఈ టైమింగ్ మనకు కుదురుతుందా? ఎందుకు కుదరదు? రాత్రి 10 గంటలకి వెళ్ళాలి. మినిమం 2 అవర్స్ వర్క్. అది కూడా నేను సిద్ధు నిద్రపోయాకే వెళ్తాను. నా మనసుకి నచ్చిన ఉద్యోగం. అలాగే జీతం కూడా మినిమం 25,000 ఉంటుంది. 25,000? వాళ్ళేదో కామెడీ చేస్తున్నారు అనుకుంటా. ఇన్నేళ్లగా రోజు 12 గంటలు పనిచేసే నేను నాకే జాబ్ చేయకూడదు అంతేగా. నేను ఇంటికెళ్ళి వంట చేయాలి. పదండి వెళ్దాం. రేయ్, బీచ్కి వచ్చిన ఫోన్తోనే ఆటలా? రేయ్, రారా. వసు, వెళ్ళనని చెప్పాను కదా. నేనేం చేశాను? తెలుసు. నా మీద నా కోపాన్నేగా బెడ్ మీద చూపించావు. ఇది టూ మచ్. నువ్వే కోపంగా ఉన్నావు. కోపడ్డానికి కావాల్సిన అర్హత నాకు లేదు. దానికి మినిమం ఇంటర్ పాస్ అయి ఉండాలి. దేనికి లింక్ పెట్టి మాట్లాడుతున్నావు? నేను చూడు, కూర్చో. నేను ఉద్యోగం చేయొద్దని నేను చెప్పట్లేదు. నువ్వు హ్యాపీగా ఉద్యోగం చేయొచ్చు. నిజంగానా? నిజంగానే. నేనేమంటానంటే ముందు 10 రోజులు వెళ్ళి చూడు. సెట్ అయితే ఓకే, అంతవరకు ఎవరికీ చెప్పొద్దు. నేనేమైనా నైట్ క్లబ్ లో డాన్స్ చేయడానికి వెళ్తున్నానా? అది కాదు వసు, కొత్త ఉద్యోగం, అది అన్ టైంలో. వర్క్ కల్చర్ టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. నీ మంచి కోసమే చెప్తున్నాను. సరే, అక్కస్తో కూడా చెప్పొద్దంటావా? ముఖ్యంగా వాళ్ళకే చెప్పొద్దు. వాళ్ళు హలో ఎఫ్ఎం కంటే పెద్ద నెట్వర్క్. ఇలా చూడు, నువ్వు సరే సరే అని తలూపి అందరికీ వెళ్ళి చెప్పేయకు. చీచి, ఆడవాళ్ళెప్పుడు ఇతరుల రహస్యాలే బయట పెడతారు. వాళ్ళ రహస్యాల్ని గమ్మేసి అంటించుకుంటారు. అదే నిజమే. అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. నో మోర్ కోపం, ఓకే? తర్వాత బెడ్షీట్ కొత్తది మార్చాం. సెలబ్రేట్ చేసుకోవాలి కదా. నేను వెళ్ళి స్నానం చేసొస్తా. Shoot, you can ask me anything. అంతా ఓకే మేడం. ఒక్క విషయమే, లేట్ నైట్ సేఫ్టీ. Oh, I understand. రోజు మేమే పికప్ చేసుకుంటాం. షో అయిపోగానే మేమే డ్రాప్ చేస్తాం. సో అందులో ప్రాబ్లం ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. థ్యాంక్స్. శాలరీ గురించి అడుగుతానన్నారు. శాలరీ గురించి ఇంకా డిస్కస్ చేయలేదా? స్టార్టింగ్ సాలరీ విల్ బి 30,000. మీకు ఓకే కదా? ఓకే. నేను అడిగింది సాలరీ గురించి. ఓకే. ఓ, ఇకపోతే ఇంకో ముఖ్యమైన విషయం, ఎటువంటి షోలో ఆర్జే ఒరిజినల్ పేరు మేము యూజ్ చేయం. సో ఈ షోలో నీ పేరు మధు. మధు. సో ద షో ఇస్ గోయింగ్ టు బి నేమ్డ్ మధుతో మాట్లాడండి. బసు, ఈ రోజు నువ్వు చేసి తీసుకొచ్చిన మైసూర్ పాకే హైలైట్ అనుకో. బసు, మేము ఈ రోజు ఇక్కడే ఉంటున్నాం, మీరు ఉండండి. ఆ? లేదక్క, అది కుదరదు. హే, పోసకొట్టకే. ఎన్ని రోజులు అయింది మనమంతా కలుసుండి. ఏం విజయ్? పెద్దమాస్, మీకు తెలీదా? ఏంటి? అమ్మ ఈ రోజు నుంచి జాబ్ కెళ్తుంది. ఇవాళే ఫస్ట్ డే. జాబా? ఎక్కడా? హలో ఎఫ్ఎం లో. అదేంటే చెప్పనే లేదు. అది మరేం లేదు, ఇప్పుడే ఆఫర్ వచ్చింది. కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్దామని. అక్కడేం ఉద్యోగం? ఆర్జే. అంజలి లాగనా? అంజలి నా ఫ్రెండే. విన్నావా? ఆర్జీ అంజలి దీని ఫ్రెండ్ అంట. సిద్ధు, అవన్నీ తీయకు.
అవును, నువ్వు ఇంటర్ ఫెయిల్ అనే విషయం వాళ్ళకి చెప్పావా? వసు వెళ్ళగానే ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవ్వు. ఎప్పట్లాగే 10ంటికి నిద్రపోకు. చిచి నేనే నిద్రపోను. ఇప్పుడు ఇలాగే అంటావు. ఫస్ట్ నైట్ రోజే 10ంటికి నిద్రపోయావు, గుర్తులేదా? వసుంధర మేడం. అవును. రండి మేడం. సరే నువ్వు ఫోన్ లో గేమ్స్ ఆడకుండా నిద్రపో, సరేనా? అమ్మా నాకు ఇప్పుడే నిద్ర వస్తుంది, నువ్వు బయలుదేరు. సరే దోశలు హాట్ ప్యాక్ లో ఉన్నాయి. దోశలు హాట్ ప్యాక్ లో ఉన్నాయి, చట్నీ పక్కనే ఉంది, కారపొడి కిచెన్ లో ఉంది, తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది. నేను చూసుకుంటా, వెళ్ళు. బాయ్. బాయ్ మా. వస్తానండి. ఓకే వసు, ఆల్ ది బెస్ట్. సేమ్ టు నన్ను యు. తోడుగా రమ్మంటావా? సార్ భయపడకండి సార్, జాగ్రత్తగా తీసుకొస్తాను. కార్ లో పెప్పర్ స్ప్రే కూడా ఉంది. ఓ పెప్పర్ స్ప్రేనా? దేనికి? ఇడ్లీ మీద చల్లుకోవడానికి. మీరు బయలుదేరండి. బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. మేడం ఫస్ట్ టైం జాబ్ కు వెళ్తున్నారా? అవును. మీ పేరేంటి? మల్లిక. ఆ, మీరెలా డ్రైవర్ గా? ఆశ్చర్యంగా ఉంది. అదా, ముందు మా వారు సొంతంగా ఒక కారు నడుపుతూ ఉండేవారు. తర్వాత ఇంకో కారు కొన్నారు, కానీ డ్రైవర్ సెట్ అవ్వలేదు. తర్వాత నేను డ్రైవ్ చేస్తానన్నాను. ముందు ఆయన నమ్మలేదు, ఆ తర్వాత సరే అన్నారు. నాకు అలవాటైపోయింది. ఇప్పుడు జీవితం సాఫీగా సాగుతోంది. మ్మ్. హలో. వసు ఏం లేదు, పాలలో టీ పొడేసి 10 నిమిషాలైంది, ఇంకా కలర్ రాలేదే. ఏ అదే నిన్ను అడుగుతున్నాను. టీ పొడి ఎక్కడి నుంచి తీసా? టీ పొడి అయ్యో, టీ పొడి ఎల్లో కలర్ మోతున్న డబ్బాలోంచి. అవి ఆవాలు. అయ్యో, అదా మ్యాటర్. ఇంకా కలర్ రాలేదేంటా, వాసన రాలేదేంటా అనుకున్నాను. టీ పొడి అదే షెల్ఫ్ లో రెడ్ కలర్ మూతున్న డబ్బాలో ఉంటుంది. సర్లే. మా వారు కూడా ఇంతే మేడం, మినపప్పుకి కందిపప్పుకి తేడా తెలీదు. గుడ్ నైట్ మేడం. వెల్కమ్ ఆర్జే మధు. భోంచేసావా? లేదు, ఇక మీదటే. త్వరగా భోంచేస్తే నిద్ర వస్తుంది. నేను భోంచేస్తాను. ష్యూర్. రాగి దోశ, కొబ్బరి చట్నీ టేస్ట్ చేస్తారా? ఆ. తెలుసు. రే కుమార్, ట్రై చేయరా? నేనా? వద్దొద్దు. అది మా అమ్మ ఊర్లో రాగి సంగటి చేసి నాటుకోడి కూర చేస్తుంది. సూపర్ గా ఉంటుంది. ఆ రుచి ఈ సిటీ వంటలకి రాదు. టైం అవుతుంది, త్వరగా తినేసి రండి, షో ఉందిగా.